సార్ ముందే ఒక 60 బాటిల్స్ తీసుకెళ్ళాను మునగాకు బాటిల్. నేను వాళ్ళకి రైతులకు చెప్తుంటే ఆయనకు తెలుసు విజయరామ్ సార్‌కి తెలుసు నా మునగాకు ఎలా ఉంటదో. ఓహో! ఆయన ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని అందరికి పెట్టడం మొదలుపెట్టారు. ఆ! వాళ్ళు తీయగా ఉంది ఏం కలిపారు, తీయగా ఉంది ఏం కలిపారంటే అసలు ఆయన నాకంటే ఎక్కువ విజయరామ్ గారు సంతోషపడ్డారు. అవును. అవును. "అరుణమ్మ చూసావా ఎలా మ్యాజిక్ జరుగుతా ఉందో, తీపికి ఏం కలిపావంటున్నారు మనం ఏం చెప్దాము" అని అన్నారు. అంతే కదా సార్ అంటే ఆయన అన్నారు తర్వాత, "ఒరిజినల్ మునగాకు ఇలా ఉంటుంది. ఇది తినాలి ప్రతిరోజు ఒక స్పూను. మన ఇంటర్నల్‌లో జరిగే ప్రతి జబ్బును కంట్రోల్ చేసిద్దని" తన వాయిస్ ద్వారా అందరికి చెప్తే, ఓహ్! ఇంటికొచ్చిన తర్వాత నెల రోజులు పార్సిలేషన్ సరిపోయింది నాకు. ఆయన ఆ రోజు చెప్పిన తర్వాత. ఇప్పుడు ఇంతకీ ఎలా తయారు చేస్తున్నారిది? ఇది వచ్చేసరికి ఉదయం 6కెళ్తాం మేడం. హ్మ్. నేను దీనికోసం ప్రత్యేకించి ఒక ఫస్ట్ 200 మెంబర్స్ ఎంప్లాయీస్‌ని తీసుకున్నాను. ఆ! ఒక 2, 3 నెలలు గమనించిన తర్వాత ఒంటరి మహిళలు ఎర్లీగా వస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో కొంచెం వాళ్ళ డిసిషనే గదా! ఒంటరి మహిళలు వాళ్ళే ఇంగ రాజు, మంత్రి ఇంట్లో. అవును. వాళ్ళు ఎర్లీగా వస్తున్నారు. ఈ భార్యాభర్తలు ఉన్నోళ్ళు, పిల్లలు, అత్త, మామ కొంచెం బాధ్యత ఉన్నోళ్ళు లేట్‌గా వస్తున్నారు. వాళ్ళని సెకండ్ షిఫ్ట్‌గా పెట్టాను. ఈ ఒంటరి మహిళలు ఉన్నోళ్ళని ఫస్ట్ షిఫ్ట్ తీసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ తీస్తేనే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. మేము 5:30కి అంతా లేడీస్ నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. 6 కల్లా సూర్యుడొచ్చిందా స్టార్ట్ చేస్తాం లీఫ్ తీయటం. డైరెక్ట్‌గా ప్లాంట్‌లోంచి డైరెక్ట్‌గా లీఫ్ తీసేస్తాం. లీఫ్ తీసేసి గంపల్లో తీసుకొనొచ్చేసి మనం కడిగేస్తాం. కొంచెం సాల్ట్ ఏసేసి మళ్ళీ సెకండ్ సారి కూడా కడిగేసి అదే గంపల్లో వడబోస్తాం. వడబోసేసి సోలార్ డైల్ ఆ వడటం టైంలో ఆ నీరు ఒడిచే టైంలో టిఫిన్ చేసేస్తారు. టిఫిన్ చేసేసి దాన్ని సోలార్ డైర్‌లో పెడతారు. సోలార్ డైర్‌లో పెట్టినాక ప్రతి 1 అవర్‌కి ఒకసారి తిరగేయాలి. దాన్ని ఇంకెక్కువ సేపు కింద మగ్గుతుంటది. మునగాకు మార్కెట్‌లో అమ్మని కారణం అదే. మునగాకు తొందరగా పాడయ్యే గుణం ఉంటుంది. ఎంత బాగా చేస్తదో తొందరగా పాడయ్యే చిన్న పిల్లల్లాగా. చిన్న పిల్లలు బాగా రోజుకు రోజుకు బెటర్ అవుతారు. యాహ్! అదే టైంలో వాళ్ళు సెన్సిటివ్ కూడా అవుతారు. సేమ్ చిన్న పిల్లల్లాగే సాకాలి మునగాకుని. ఇష్టంగా కూడా సాకాలి దాన్ని. నేను పోకుండా నేను ఈరోజు ఇక్కడున్నా కూడా ప్రాణం అంతా అక్కడే ఉండింది. కడుగుతున్నారు, కడగలేరా వాళ్ళు నాకంటే బాగా చేస్తారు. ప్లాంట్ మొత్తం సీసీ కెమెరా నిఘా ఉంది. అయినా గాని ఓహ్! మొత్తం ప్రతి ప్లాంట్‌లో అణువణువు సీసీ కెమెరాలు ఉన్నాయి. రికార్డ్ గూడా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వినగలుగుతా. అయినా గాని నా ప్రాణం అక్కడే ఉంది. అంటే ఇష్టం అనమాట అది చేయాలని. మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మహిళల ద్వారా దీన్ని తీసుకెళ్ళాలని ఉద్దేశం. అది ఎమ్మటెమ్మటే తిరగేస్తుండాలి. అట్లా పెట్టేస్తే మళ్ళీ కిందదంతా పాసిపోయిద్ది. మళ్ళీ అది ఇది మిక్స్ అయినా చేదొస్తది. ఓకే. చేదొచ్చిందంటే మిస్టేక్ ఉన్నట్టేనండి. ఇంక రెండో మార్గం లేదు. అందుకని చెప్పి నేను అదే లేడీస్ తోటి 1 అవర్ తిరగేస్తారు. లోపల బయట 25 ఉంటే లోపల 35 ఉంటది వేడి. కానీ ఆ మహిళలు చాలా తీస్తూనే ఉంటారు పాపం. అంతా కట్టుకుంటారు. ఆ వేడంతా ఎక్కువ తగలకుండా హెయిర్‌కి గాని, చేతులు ఇక్కడి వరకు కవర్ చేస్తారు. జస్ట్ మౌత్‌కి అన్నిటికి కట్టేస్తారు. ఇల్లు తిరగేస్తారు. నేనైతే ఎళ్ళలేను. నేను పొలంలో తిరుగుతాను ఎండకి గాని, ఆ సోలార్ డ్రైవర్‌లోకి ఎళ్ళలేను. కలర్ కూడా విపరీతమైన చేంజ్ వస్తది ఆ వేడికి. కానీ వాళ్ళు చేస్తారు పాపం. వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఎప్పుడైనా గాని చేస్తారు వాళ్ళు బాగా. అట్లా 4, 5 అవర్స్ తిరిగేయాలి దాన్ని సోలార్ డ్రైయర్‌లో. మామూలుగా పవర్‌లో చేస్తే 150, 100లో చేస్తారు కొంతమంది. అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అందులో కూడా న్యూట్రిషన్స్ కిల్ అయిపోతాయి. దీన్ని ఒక లైట్‌గా 35, 40 డిగ్రీ దాటకూడదు. సోలార్ డ్రైయర్ అయితే సూర్యుడైతే దాన్ని సెట్ చేస్తాడు. అందుకని 9కి పెడితే ఒక 12 వరకు తొందరగా నీరు తీస్తే తర్వాత నుంచి తగ్గుకుంటూ పడతది. ఇది కూడా సరిపోతది. మార్నింగ్ 9, 9:30కి పెట్టింది ఈవినింగ్ 3 కల్లా తీసేస్తాము. తీసిన దాన్ని మళ్ళీ ఎమ్మటే పల్వలైజర్‌లో పౌడర్ చేస్తాం. ఓకే. పల్వలైజర్‌లో కూడా మనం ఈరోజు పండింది కదా అని మొత్తం వేయకూడదు. అది హీట్ రాకూడదు. కోల్డ్ పల్వలైజర్స్, ఇంపాక్ట్ పల్వలైజర్స్ అంటారు వాటిని. ఒక తక్కువ హీట్ తోటి బయటికి రావాలి. ఇంత చేసినా కూడా మునగాకు అనేది లాస్ట్‌లో ఏదొక్క తప్పు జరిగినా గాని అది మిస్టేక్ అయిపోయిద్ది. ఇప్పుడు మన సన్న పిల్లలకి 30 రోజులలో 29 రోజులు మనం తల్లి పాలిచ్చేసి ఒక్కరోజు వదిలేసినా వాడు చనిపోతాడుగా. మళ్ళీ 31వ రోజు పాలు పట్టినా ఆ బిడ్డ బతకడు. ఇది కూడా అలాంటిది. ఏ ఒక్క రోజు కూడా అలర్ట్ గానే ఉండాలి. ఏ తప్పు జరిగినా అందులో ఉన్న న్యూట్రిషన్స్ కిల్ అయిపోతాయి. అందులో ఒక ల్యాబ్ టెస్ట్ ఒక సొరకాయకి, బీరకాయకి, ఈటకు ఉందో లేదో మనకి అంత సిస్టమ్ రాలేదేమో నేను అనుకుంటున్నా. కానీ ఒక మునగాకుకి ల్యాబ్ టెస్ట్ ఉంది. మనం ఒక చోట నుంచి అంటే ఆ ల్యాబ్ టెస్ట్‌లలో పోద్దది. ఇప్పుడు మన దానికి మొత్తం ల్యాబ్ టెస్ట్ 10 సార్లు చేయించినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని జాగ్రత్తగా ఫాలో కావాలి. అందుకని ఆ పల్వలైజర్ దగ్గర కూడా దగ్గరుండి మా బాబు పల్వలైజర్ దగ్గరుంటారు. రైతు పని నేను చేస్తా. బాబు అంతా ప్యాకింగ్ పల్వలైజర్ దగ్గర ఇక్కడ బాబు ఉంటాడు.
అస్సలు కొంచెం హీట్ కలిసిన ఆపేస్తాడు. లేదు మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాను, మీకు ఒక లేట్ అయినా బాబు నైట్ 1 గంట వరకే నుండి పడతాడు కానీ దీని ఒకవేళ కరెంటు కొంచెం లేట్ అయింది అనుకోండి, లేడీస్ కొంచెం వేద్దామన్నా కూడా వాళ్ళు వేయరు, ఒకవేళ వేద్దామని బాబు ఒప్పుకోడు. మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా చేసిన పని అంతా. డబ్బులు ఒకటి ముందు జనాలకు అది ఉపయోగపడకుండా తయారు చేసి మనం ఏం చేస్తాం దీన్ని? ఇంత అమ్మ ఇంత మంచి ఉద్దేశంతో చేసింది, మనం ఎక్కడ తప్పు చేయొద్దని పల్వలైజర్లు కూడా చాలా ముఖ్యము. తర్వాత ప్యాకింగ్ కూడా దాన్ని తీసి ఏదన్నా వేరే డబ్బాలు వేసినా దానికి ఫుడ్ గ్రేడ్లోనే పెట్టాలి దాన్ని. ఒక బ్యాగ్ కానీ బాటిల్ కానీ సీసా కానీ, మేమైతే సీసాలో పెట్టాలనుకుంటున్నాం కానీ స్టోరేజ్ కష్టం అవుతుంది, పగిలే ఛాన్స్ ఉంటుంది. లేడీస్ కూడా భయపడుతున్నారు ఎక్కడ జారి పడుతుందో అని, వాళ్ళు ఒక రకమైన భయంతో. అందుకని ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ తీసుకున్నాము. ఇది 1 year వరకు ఉంటుంది. ఇందులో కలర్ చేంజ్ కావట్లేదు. వాళ్ళకి మంచి అన్ని సర్టిఫికేషన్స్ ఉన్న ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ ఎంచుకున్నాము. కంటైనర్లు కూడా అన్ని ఫుడ్ గ్రేడ్ బాటిల్లో హెచ్డిపి కంటైనర్లో 220 GSM ఉన్న కవర్లలో పెట్టేసి దాని స్టోరేజ్ పెడతాం. ఇప్పుడు వరకైతే స్టోరేజ్ లేదండి, బాగా వెళ్తా ఉంది. కానీ ఇంకా లేడీస్కి ప్రతిరోజు ఉప్పు కారం పసుపు ఎలానో ఈ మునగాకు కూడా అలాగే నెక్స్ట్ ప్లేస్, 4వ ప్లేస్. కారం లేకపోయినా ఉప్పుతో కొన్ని తినొచ్చు, ఉప్పు కారం కలిపి పసుపు లేకుండా కూడా తినొచ్చు. పసుపు ఉప్పు కారం వేసుకొని తింటున్నాము, బట్ 4వది మునగాకు కూడా వేసుకొని వంట చేయాలి. లేడీస్కి ముఖ్యంగా తను తింటే తన కూతురు కొడుకు మనవడు మనవరాళ్ళు అందరూ బాగుంటారు. ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఏ జబ్బు రానిలే నేను. మా వాళ్ళు అందరూ అంతకుముందు కంటే మాకు ఇప్పుడు శత్రువులు ఎక్కువైనారు ఒక రకంగా చూస్తే. అంటే హెల్దీ శత్రువులు. ఎందుకంటే డబ్బులు ఉన్న చూసి అసూయపడే రోజులు పోయినాయి. హెల్దీగా ఉండాలి ఆ శత్రువులు ముఖ్యంగా మా వారిని చూసింటారు. నేను కొంచెం పొలానికి వెళ్తా కాబట్టి కొంచెం షైన్ తగ్గిపోతుంది. ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా అదే, బాగున్నా కానీ కలర్ తగ్గిపోయిన అంటే పొలంలో తిరుగుతూ ఉంటాను. హెల్దీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. చాలా మంది అది గమనిస్తున్నారు. కొంతమంది కలర్, నేను బొటిక్లో ఉన్నప్పుడు తెల్లగా ఉండేదాన్ని, ఏసీ అట్లా ఉంది, కానీ జబ్బు వచ్చింది కదా. ఇప్పుడు రైతుగా మారాను, నేను కొంచెం కలర్ చేంజ్ అయ్యాను. మా పాప బాబు మనోడు అల్లుడు మా వారు అందరూ మంచి అందంగా తయారయ్యారు. అప్పుడు అందవాళ్ళు ఇంకా అందంగా తయారయ్యారు. వాళ్ళకి మా వారికే చాలా మంది శత్రువులు. బాగున్నాడు. ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసిన శత్రువులు వచ్చినారంటే వాళ్ళకంత డిసీజ్ ఉందని అర్థం. టాబ్లెట్లు లేనిది నిద్రపోయే వాళ్ళు లేరు, తిన్నది అరిగి నిద్రపోయే వాళ్ళు లేరు, పడుకుంటే నిద్ర పట్టిన వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ అని రకరకాల సమస్యలతో ఉన్నారు. వీటన్నిటికి కూడా మునగాకు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఎంటీ స్టమక్ తో తీసుకుంటే. బయట అనుకుంటారు ములక్కాడ వేడి మునగాకు వేడి, అమ్మో ఎక్కువ వాడకూడదు అని అనుకునే ఒక అపోహ ఉంది. అంటే మీరు ఆల్రెడీ వాడున్నారు ఖచ్చితంగా. మీ ట్రీట్మెంట్ లో కూడా అది కొంతకాలం పాటు మీరు వాడారు. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నిజంగా మునగాకు వేడి చేస్తుంది? లేదండి, లేదు. అది ఎంటీ స్టమక్ తో ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ కాన్స్టిపేషన్ ఉన్నా లేకపోయినా అది కరెక్ట్గా ఎలా బాత్రూమ్ సెట్ చేయాలో అలా సెట్ చేస్తుంది. ఒక స్పూన్ తాగిన తర్వాత మన ఒంట్లో ఉన్న చెడంతా తీసేస్తుంది. వాళ్ళకి అది 1-2 సార్లే వాష్రూమ్కి వెళ్తారు, వాళ్ళకి తెలియదు అమ్మో ఇది వాష్రూమ్కి వస్తుంది. వాష్రూమ్ రావాలి అసలుకి. ఈరోజు కాన్స్టిపేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ మునగాకు ఒక రోజు తాగుతారా, అమ్మో బాత్రూమ్ 2 సార్లు వచ్చింది, 2 సార్లే వచ్చింది, నేను చూసా. మీరు నమ్ముతారో నమ్మరో, 21 రోజు నేను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ప్రతిరోజు 3 సార్లు బాత్రూమ్ వచ్చింది. ఎలా వచ్చింది? మన ఒంట్లో ఎంత ఉంది? సుమారు 4 లీటర్ల మలం అనేది మన కడుపులో స్టాక్ ఉంటుంది. అందుకే మనకి జబ్బులన్నీ తయారవుతున్నాయి. ఏ రోజు మూత్రం ఆ రోజు బయటకు వెళ్ళిపోవాలి మనకి. ఈ మునగాకు తింటే ఆ పని చేసేది ఫస్ట్. ముందు అక్కడ కొంతమంది భయపడతారు. అసలు బాత్రూమ్ రానోళ్ళు హ్యాపీ, కానీ బాత్రూమ్ చాలా బాగా. అదొకటి. ఈ వేడి అనేది ఏంటంటే నీళ్లు తాగట్లేదు ఎవరు సరిగ్గా. ఖచ్చితంగా 4 లీటర్ల నీళ్లు తాగే వాళ్ళు ఒక్కళ్ళు కూడా వేడి అనే క్వశ్చన్ లేదు. వాటర్ తాగాలి, మజ్జిగలో కూడా కలుపుకోవచ్చు దీన్ని. ప్రతిరోజు 4 లీటర్ల నీళ్లు తాగే వాళ్ళకి అసలు వేడైన కాన్సెప్టే లేదు. మేము మునగకాయలను కానీ ఉడకబెట్టి వాటర్లో ఆ గుజ్జు తీసి చపాతీలు కలుపుతాము. ఒకరోజు పౌడర్ కలుపుతాను, ఒకరోజు లీఫ్. చపాతీలు కలపచ్చు కదండి ఇది? చపాతీలు కలపచ్చు. లీఫ్ కలుపుతాము, జీలకర్ర కలుపుతాము. చపాతీలో, దోశల్లో, ఇడ్లీలో, రొట్టెలు చేస్తారు కదా వాటిల్లో కలుపుతాం. చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక 10 times తిన్న తర్వాత నార్మల్ది రుచి ఉండదు మీకు అస్సలు. చాలా రుచి ఉంటుంది. ఒరిజినల్ తిన్న తర్వాత అందులో వాటిల్లో సీడ్ ఎంపిక కూడా ఉంటుంది.
హైబ్రిడ్ వెరైటీలు, నాటు వెరైటీలు, రకరకాల వెరైటీలు ఉంటాయి. నాకు తెలిసి 6 వెరైటీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని వెరైటీస్ లీవ్స్ అమోఘంగా ఉంటాయి. అది లేడీస్కి అది తెలుసుకొని మంచిగా వంటల్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను మటన్ నిన్న నైట్ కూడా చేశాను. చికెన్, మటన్, నాన్ వెజ్, ఎగ్ ఫ్రైలో అమేజింగ్ ఉంటుందండి. ఇంట్లో వాడేస్తున్నారు. చాలా బాగుంటది. మీరు చూడండి, మీరు ఒక ఆఫ్ చేసేసి ఏసీ వేయకుండా 2 తేడా చూడండి. కళ్ళకు గంతలు కొట్టుకొని తిన్న రుచి తెలిసిపోయింది ఇది బాగుందని.